శుభకార్యాలు అనేటువంటివి మూఢంలో చెయ్యము అని, అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు ఇత్యాది కార్యక్రమాలు. అది జూలై 8వ తేదీ నుంచి గురుమౌఢ్యం ప్రారంభమై జూన్ 26వ తేదీ దాకా కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో జూన్ 10వ తేదీ నుంచి జూలై 8 దాకా ముహూర్తాలు లేవు. తర్వాత జూన్ 26వ తేదీ నుంచి జూలై 24 దాకా ఆషాఢమాసం, అది కూడా శూన్యమాసంగానే చెబుతారు కాబట్టి అక్కడ కూడా వివాహాది కార్యక్రమాలు ఉండవు. కాబట్టి జూలై 26 నుంచి ముహూర్తాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, అయితే ఇంకొక విషయం చెప్పడం ఏమిటి అంటే, అది ఆగస్టు 18వ తారీఖు దాకా కూడా ముహూర్తాలు ఉన్నాయి జూలై 26 నుంచి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, సుముహూర్తాలు ఉంటే వివాహాది కార్యక్రమాలు మాత్రమే, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు లాంటివి మాత్రమే, నిశ్చయితాంబూలాదులు మాత్రమే వీటికి మౌఢ్యంలో పనికిరాదు అని. అయితే పురిటికి తీసుకొచ్చే సందర్భంలో కొంతమంది అడుగుతూ ఉంటారు, అమ్మాయికి 8వ మాసం వచ్చిందండి, మరి ఈ మూఢంలో తీసుకురావచ్చా, కత్తెరలో తీసుకురావచ్చా, ఆషాఢ మాసంలో తీసుకురావచ్చా అని. అలా కనుక ఈ మంచి రోజులు వచ్చేదాకా నిరీక్షిస్తే 9వ మాసం వచ్చిన తర్వాత ఆ అత్తారింట్లోనే పురుడు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పురుటికి తీసుకుని వచ్చేటువంటి సందర్భం మాత్రం కేవలం మాస ప్రమాణంగానే చేసుకోవాలి తప్ప, ఈ మౌఢ్యాల గురించి ఉన్న రోజుల్లో కాస్త తారాబలం బాగున్నటువంటి రోజున, మంచి రోజున మాత్రమే వారసులు లేనటువంటి రోజున తీసుకొస్తే సరిపోతుంది తప్ప, మౌఢ్యాలు కానీ ఈ శూన్యమాసాలు కానీ ప్రమాణంగా తీసుకోక్కర్లేదు. కాబట్టి అది గమనించండి. ఖచ్చితంగా వాటికి మౌఢ్యానికి సంబంధం లేదు, అది మాస ప్రమాణం. కాబట్టి ఆ తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది.